హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది సపోటా చెట్టు. కాయలు కాసినాయి కానీ ఇవి ఇంకా పండలేదు. చూడండి గట్టిగా ఉన్నాయి, పండలేదు అన్నమాట. ఇది సపోటా చెట్టు. ఇవన్నీ కాయలు అలా ఉన్నాయి చూడండి, ఇంకా పండలేదు. గట్టిగా ఉన్నాయి పట్టుకుంటే. చెట్టు సపోటా చెట్టు అంటే ఇవి ఇలాంటివి న్యాచురల్, అంటే ఇవి మందు కొట్టరు కదా వీటికి, ఇంటి దగ్గర పెరిగే వాటికి. మీరు ఎప్పుడైనా ఇలాంటి చెట్లు కనుక కనిపిస్తే కనుక పండితే కోసుకోండి కాయలు. ఇవన్నీ పండలేదు, పచ్చి ఇంకా. పండితే కనుక కోసుకొని తినేసేయండి, ఎందుకంటే ఆర్గానిక్ చాలా మంచిది కదా. మందు కొట్టకుండా అలా ఉంటే చాలా మంచిది. అందుకని చూడండి చక్కగా భలే పెంచారు చెట్టు. ఎవరో కానీ ఓపిక్గా పెంచారు కదా. ఇక చూడండి చక్కగా ఏమి ఎక్కడ ఇది లేదన్నమాట. మందు అయితే కొట్టరు. ఇదిగోండి చూడండి, ఇదిగో చూడండి చెట్లు చక్కగా మందు కొట్టిన చెట్లు కదా, బాగుంటాయి. ఒక్కడు కూడా పండింది లేదు. నా అదృష్టం ఏంటంటే అన్నీ పచ్చి ఉన్నాయి ఇక్కడ. ఎందుకండి అంత పచ్చి పచ్చి చిన్న చిన్న బుడ్డి కూడా ఉన్నాయి ఇక్కడ. పచ్చివే ఎక్కువ ఉన్నాయి. చిన్నగా పోతే ఇప్పుడే అదే మామూలుగా కాయటం ఇప్పుడే కాసి ఉంటుంది, టైం పట్టిద్ది ఇంకా ఇదయ్యేపాటికి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా ఈ సపోటా అంటే ఇంకా పచ్చిగానే ఉంది కదా. పాలు చూడండి ఎలా వస్తాయి. వీటినే పాల సపోటాలు అంటారు. పచ్చిది బాగా గట్టిగా ఉంది, పచ్చిది. సో వీటిని పాల సపోటాలు అంటారు. పాలు చూడండి ఎలా కారిపోతున్నాయో. దాన్ని ఎలా పాలు అలా కారిపోతున్నాయి. పండితే చాలా బాగుంటాయి, బట్ పండలేదు.